ఈ విధంగా కృష్ణ పరమాత్మ గరుడ వాహనారూఢుడై ద్వారకా నగరానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌండ్రక వాసుదేవుడు వచ్చి యుద్ధం చేసి వెళ్ళిపోయి ఉన్నాడు. ద్వారకా నగర వాసులందరూ కృష్ణాగమనానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ నేరుగా వస్తున్నాడనేటువంటి విషయం వీళ్లకు ముందుగానే తెలిసి ఆకాశంలో గరుత్మంతుడు కనపడగానే పరమ సంతోషంతో హర్షధ్వరాలు చేస్తూ ద్వారకా నగర వాసులు, సైనికులు అందరూ కూడా ప్రధాన ద్వారం దగ్గరికి వస్తున్నారు. ఆ ప్రధాన ద్వారం దగ్గర దారుకుడు కృష్ణుడి యొక్క రథాన్ని సిద్ధంగా పెట్టుకో ఉన్నాడు. నేరుగా వచ్చినటువంటి వాడే గరుత్మంతుడి మీద శ్రీకృష్ణ పరమాత్మ ప్రధాన ద్వారం దగ్గర దిగాడు. దిగిన తర్వాత దారుకుడి యొక్క రథంలో ఎక్కాడు. రథంలో ఎక్కి పురప్రవేశం చేస్తూ ఉన్నాడు. వెనుక గరుత్మంతుడు వస్తూ ఉన్నాడు. పురప్రవేశం చేసినప్పుడు ఆ పుర ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మాండమైనటువంటి ఆహ్వానాన్ని పలికారు. ఇక సాత్యకి మొదలైనటువంటి సేనాధిపతులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కృష్ణ పరమాత్మను ఆహ్వానం చెప్పారు. ఆయన సంతోషంతో యాత్ర సంతోషంగా ముగిసింది అనేటువంటి సంతోషంతో 12 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఇక్కడ ఉండింది. 12 సంవత్సరాల తర్వాత వచ్చాడు మళ్ళీను. ఈయన బయలుదేరి నేరుగా సభా మండపానికి పోయినాడు. సభా మండపంలో కూర్చున్నటువంటి వాళ్ళై వీళ్ళందరూ కూడా ఆసీనులైన తర్వాత అందరి యోగక్షేమాలు కూడా విచారించి తన యొక్క కైలాస ప్రయాణాన్ని గురించి, అక్కడ ఈశ్వర ప్రత్యక్షాన్ని గురించి, బదరికావనంలో జరిగిన వృత్తాంతాన్నంతా కూడా విశదీకరించాడు వీళ్ళందరికీ కూడా. అందరూ చాలా సంతోషపడ్డారు. సంతోషపడిన తరువాత ఈ సాత్యకి మొదలైనటువంటి వాళ్ళు ఇక్కడ ద్వారకా నగరంలో జరిగిన విశేషాన్ని కూడా చెప్పారు. పౌండ్రక వాసుదేవుడు ఈ విధంగా వచ్చాడు. ఈ విధంగా వస్తే అర్ధరాత్రి పూట ఇలా ఆక్రమించాడు. ఆ అర్ధరాత్రి సమయంలోనే భయంకరమైన యుద్ధం జరిగింది. ఒక్కరోజు రాత్రి జరిగింది. తర్వాత ఉదయం సూర్యోదయం అప్పుడు వెళ్ళిపోయినాడంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఎవరు ఎవరితో ఏ విధంగా యుద్ధం చేశారు అని అడిగారు. అడిగితే అప్పుడు సాత్యకి మొదలైనటువంటి వాళ్ళు జరిగినటువంటి వృత్తాంతాన్నంతా వివరంగా వివరించారు. ఆ వివరిస్తూ బలరామస్వామి యొక్క పరాక్రమాన్ని గురించి తెలియజేస్తూ ఏకలవ్యుడితో భయంకరంగా యుద్ధం చేశాడయ్యా బలరామస్వామి. బలరామస్వామి యుద్ధం చేసినప్పుడు ఏకలవ్యుడితో ఎలా యుద్ధం చేశాడంటే ఈయన యుద్ధం చేస్తూ ఏకలవ్యుడి యొక్క ఆ రథాన్ని, ధనస్సును, ఆయన యొక్క గుర్రాలను, సారథంతా ధ్వంసం చేశాడు. అదే విధంగా ఏకలవ్యుడు కూడా చేశాడు. ఏకలవ్యుడు చేసిన తర్వాత ఏకలవ్యుడు ఏం చేశాడంటే భయంకరమైనటువంటి ఆ ఆయుధాలను చాలా ప్రయోగించాడు బలరాముడి మీద. ధనుర్బాణాలన్నీ పోయిన తర్వాత ఒక గదను ప్రయోగించాడు. ఆ గదను బలరాముడు ముక్కలు ముక్కలు చేశాడు. తర్వాత పరిఘ అనేటువంటి ముళ్ళ గదను ప్రయోగించాడు. దాన్ని కూడా బలరాముడు ముక్కలు ముక్కలు చేశాడు. తర్వాత కత్తిని ప్రయోగించాడు. కత్తిని కూడా ముక్కలు ముక్కలు చేశాడు. కత్తిని ముక్కలు ముక్కలు చేసిన తర్వాత గంటలతో అలంకరించినటువంటి ఒక శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఏకలవ్యుడు బలరాముడి మీద ప్రయోగించాడు. ఆ బలరామస్వామి ఆ శక్తిని తన చేత్తో పట్టుకుని తిరిగి మరలా ఏకలవ్యుడి మీద ప్రయోగించాడు. అప్పుడు ఆ ఏకలవ్యుడికి తగిలి ఆ యొక్క శక్తి తగలంగానే ఏకలవ్యుడు మూర్ఛపోయినాడు. ఎప్పుడైతే ఏకలవ్యుడు మూర్ఛపోయినాడో ఏకలవ్యుడికి సహాయంగా వచ్చేటటువంటి నిషాద సైన్యం అంతా భయంకరంగా 88,000 మంది నిషాదులు బలరాముడి మీదకి వచ్చేశారు. ఈటెలు, శూలాలు, భయంకరమైన గదలు, ధనుర్బాణాలు ధరించి వచ్చేశారు. ఈ 88,000 మందితో భయంకరంగా బలరాముడు యుద్ధం చేసి 88,000 మందిని చంపేశాడు. 88,000 మందిని బలరాముడు ఎంతసేపుట్లో చంపాడంటే 48 నిమిషాల్లో, ఒక క్షణకాలంలో చంపేశాడు వాళ్ళందరినీ యుద్ధం చేసి. ఆ ఏకలవ్యుడు అప్పుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఆయన స్పృహలో నుంచి లేచే లోపల 88,000 మందిని చంపేశాడు బలరాముడు.
అప్పుడు స్పృహలో నుంచి పైకి లేచినటువంటి వాడై ఏకలవ్యుడు భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టి భయంకరంగా గదాదండాన్ని ధరించి బలరాముడితో గదాయుద్ధాన్ని చేశాడు. ఆ గదాయుద్ధం జరిగేటప్పుడు ఇక్కడ సాత్యకి ఆ పౌండ్రక వాసుదేవుడు మల్ల యుద్ధం జరిగేటప్పుడే సూర్యోదయం అయింది. సూర్యోదయం అయిన తర్వాత యుద్ధాన్ని ఆపేసి కృష్ణుడు వస్తేనే యుద్ధానికి వస్తాం, కృష్ణుడిని సంహరించాల, కృష్ణుడు లేనప్పుడు ఈ యుద్ధం చేయడం దేనికని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత మేము ఇలా వచ్చేసామని జరిగిన వృత్తాంతాన్నంతా కృష్ణుడికి నివేదించేశాడు. నివేదించిన తర్వాత చిరునవ్వు నవ్వి సాత్యకి, చాలా బాగా యుద్ధం చేసావయ్యా, నువ్వు మంచి ప్రావీణ్యత ఉంది నీకు. అదేవిధంగా మా అన్నగారి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ద్వారకా నగర రక్షణార్థంగా బాగా యుద్ధం చేశారు, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అందరినీ ప్రశంసించాడు అనమాట. ప్రశంసించి ఈ రోజుకు విశ్రాంతి తీసుకుందాము. కొంతమంది చారులను పిలిచి, ఈ పౌండ్రక వాసుదేవుడు వెళ్ళిపోయినాడు కదా, ఎక్కడికి వెళ్ళాడనేటువంటి విషయాన్ని తెలుసుకొని రండి అని కొంతమంది చారులను పంపించి తాను బయలుదేరి అంతఃపురంలోకి వెళ్ళాడు. అందరినీ ప్రశాంతంగా పండుకోండి, నేను వచ్చేసాను కాబట్టి ఇంకా ఏం జరగదు, నేను వాడిని చంపేస్తాలే అని చెప్పాడు. అంతఃపురానికి పోయి రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాడు. రుక్మిణీదేవితో జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. 14-12 సంవత్సరాల నుంచి భర్త లేడు కాబట్టి ఈ భార్యలందరూ కూడా సంతోషంగా శ్రీకృష్ణ పరమాత్మను ఆహ్వానం చేస్తే 12 సంవత్సరాల నుంచి లేనటువంటి ఆయన 16,000 మంది దగ్గర ఎలా ఉంటాడని 16,000 రూపాయలతో అందరి దగ్గర కలుసుకున్నాడు, అందరితో మాట్లాడాడు. రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. నాకు సంతానం కావాలన్నావు కదా రుక్మిణి, 12 సంవత్సరాలు నేను తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ కొడుకుని ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు తపస్సు చేయడము, ఆ ప్రద్యుమ్నుడే నీకు కొడుకు, ఇంక అవసరం లేదని చెప్పాడు, ఇంక నేనేం చేయలేను, అది జరిగిన విషయం అని చెప్పి రుక్మిణికి చెప్పి ఆ రాత్రి సుఖంగా శయనించారు. తరువాత ఈ చారులందరూ కూడా బయలుదేరారు. పౌండ్రక వాసుదేవుడు కాశీనగరంలో ఆ కాశీపురాధీశ్వరుడితో కలిసి ఉన్నాడు అనమాట. అంటే స్నేహితం, ఆయన మిత్రులు, వాళ్ళిద్దరూ కాశీలోనే ఉన్నారు ఈ సైన్యం అంతా కూడా. శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చిన విషయం తెలిసింది. వాళ్ళ చారులు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు చెప్పేశారు. వెంటనే ద్వారకా నగరానికి ఒక దూతను పంపించాడు ఆయన. ఏమనంటే, కృష్ణ, భూలోకంలో 2 వాసుదేవులు ఉండకూడదు, నీ ఆయుధాలన్నీ పారేసి నా పాదాలు శరణుజొచ్చు, నీ ప్రాణం కాపాడుతారు, లేకపోతే యుద్ధం చేయి, లేకపోతే నా పాదాల మీద పడు అని చెప్పి పంపించాడు. దూత వచ్చి సభామండపంలో శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళు ఈ మళ్ళా ఆ రాత్రి అయిపోయిన పాట సభామండపంలో ఉండగా సభామండపంలో దూత చెప్పాడు. దూత చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడంటే, అయ్యా, మీరు దూతగా వచ్చి మీ రాజు చెప్పిన వాక్యాలు చెప్పారు, నేను ఒక వాక్యం చెప్తాను, మీరు ఇదే వాక్యాన్ని చెప్పండి. కృష్ణ పరమాత్మ మీ మాటలన్నీ విన్నాడు, ఆయుధాలన్నీ పారేస్తాడట, మీ దగ్గరికే వస్తాడట. ఏమంటే ఆయుధాలన్నీ ఎక్కడ పారేస్తారు అంటే మీ మీదనే పారేస్తామన్నాడు, మీకోసమే కాశీకి వస్తామన్నాడు, మీ దగ్గరికే వచ్చి మీ సమక్షంలోనే మా ఆయుధాలన్నీ మీ మీదనే ప్రయోగిస్తాం, మీ మీదనే పారేస్తామని చెప్పాడు. ఈ మాట చెప్పని చెప్పి అంటే నిన్ను చంపేస్తామని అర్థం, మా ఆయుధాలన్నీ నీ మీదనే ఉపయోగిస్తామని చెప్పాడు. చెప్పేసేసి ఆయన్ను వస్త్రాలు పెట్టి ఆ దూతను గౌరవించి భోజనం పెట్టి వస్త్రాలు పెట్టి గౌరవంగా పంపించేశారు. దూత పోయి అదే మాట చెప్పాడు. అదే మాట చెప్పిన పాట అంత గర్వం ఆ కృష్ణుడికి రానీలే అనుకున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, నాకు చాలా కోరికగా ఉంది, చాలా రోజులైంది యుద్ధం చేసి, పౌండ్రక వాసుదేవుడు పంపించాడు కదా కాశీలో ఉన్నానని, నేను కాశీ నగరానికి పోయి యుద్ధం చేసి వస్తాను అంటే సాత్యకి వాళ్ళందరూ బయలుదేరారు. ఎవరు అవసరం లేదు, పౌండ్రక వాసుదేవుడిని చంపడానికి మీరందరూ దేనికి, నేను ఒక్కడనే చాలని చెప్పి గరుత్మంతుడిని స్తోత్రం చేశాడు, స్మరించాడు. గరుత్మంతుడు నేరుగా వచ్చేశాడు.
ఆ గరుత్మంతుడి మీద అధిరోహించినటువంటి వాడై శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరం నుంచి ఆ కాశీ పట్టణానికి పౌండ్రక వాసుదేవుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఒక్కడే వెళ్ళాడు, తోడుగా ఎవరూ లేరు, ఎవరిని వద్దన్నాడు. నేరుగా వెళ్ళి కాశీ నగరంలో ఆ ఈ పౌండ్రక వాసుదేవుడు, కాశీరాజు వీళ్ళందరూ కూడా ఉండేటువంటి స్కందావారాల దగ్గరికి వెళ్ళి అక్కడ గరుత్మంతుడి మీద ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఒక్క సింహనాదం చేసి యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఈ పౌండ్రక వాసుదేవుడికి కృష్ణుడికి యుద్ధం జరిగింది. ఆ కృష్ణుడికి పౌండ్రక వాసుదేవుడికి ఎలా యుద్ధం జరిగిందయ్యా, ఎంత భయంకరంగా జరిగిందయ్యా అంటే ఘోర సంగ్రామమే జరిగింది, చిన్నంగా ఏం జరగలేదు. ఇద్దరు వాసుదేవుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగితే ఎలా ఉన్నదయ్యా యుద్ధం అంటే, ఈయన శార్ణ్య ధనస్సులో నుంచి బాణాలు వదులుతుంటే పౌండ్రక వాసుదేవుడు కూడా శార్ణ్య ధనస్సులో నుంచే బాణాలు వదులుతున్నాడు. ఈ విధంగా బాణాలతో యుద్ధం చేయంగా శ్రీకృష్ణ పరమాత్మ శార్ణ్య ధనస్సులో నుంచి వదిలినటువంటి బాణాల వల్ల పౌండ్రక వాసుదేవుడి యొక్క శార్ణ్య ధనస్సు విరిగిపోయింది. తరువాత కౌమోదకి అనే గద తీసుకున్నాడు. కౌమోదకి అనేటువంటి గదాయుద్ధం జరిగింది. ఆ గదాయుద్ధంలో గదతో ప్రయోగం చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ కూడా కౌమోదకి అనే గదతో యుద్ధం చేస్తే ఈయన యొక్క గద కౌమోదకి గద దెబ్బకు ముక్కలైపోయింది. అప్పుడు నందకం అనే కత్తి ఎత్తాడు పౌండ్రక వాసుదేవుడు. ఈ నందకం అనేటువంటి కత్తిని మరలా కత్తి ఎందుకులే అనవసరం గాని ఒక బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణ ప్రయోగానికి ఆ కత్తి ముక్కలైపోయింది. పాంచజన్యాన్ని పూరించాడు. అంటే ఆంజనేయ స్వామి దగ్గర కుప్పి గంతులు అంటారు, అదన్నమాట ఇది. ఆ పాంచజన్యాన్ని పూరిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి పాంచజన్యాన్ని పూరించి ఒక బాణ ప్రయోగం చేశాడు. ఆ పాంచజన్యం ముక్కలైపోయింది. ఈ విధంగా ముక్కలు చేయబడినటువంటి ఆ యొక్క ఆయుధాలన్నీ ముక్కలైపోయిన తర్వాత పౌండ్రక వాసుదేవుడు క్రోధ తామ్రాక్షుడై అనేక బాణాలతో వర్షం కురిపించాడు కృష్ణుడి మీద. కురిపిస్తూ ఈ గరుత్మంతుడి వల్ల కదా ఇది జరిగిందని చెప్పి గరుత్మంతుడి మీద ఆగ్నేయాస్త్రం మొదలైనటువంటి అస్త్రాలు ప్రయోగించాడు. ఆ గరుత్మంతుడు ఆ శగ దెబ్బకు తట్టుకోలేకపోయినాడు. ఆ గరుత్మంతుడు ఆగ్నేయాస్త్రాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ధ్వంసం చేశాడు. అప్పుడు ఇంకొక భయంకరమైన బాణం ప్రయోగించి ఆ గరుత్మంతుడి యొక్క శరీరం అంతా రక్తసిక్తమైపోయేటట్టు అమితమైన గాయాలయ్యేటట్టు కొట్టాడు అనమాట. ఎర్రగా గరుత్మంతుడి శరీరం అంతా అయిపోయింది రక్తంతో. అప్పుడు చూచాడు కృష్ణుడు ఎంత దుర్మార్గంగా యుద్ధం చేస్తున్నాడే అని ఒక్క బాణం ప్రయోగించాడు. అది ఏం బాణమో తెలియదు గాని ఎలా ఉన్నాడయ్యా ఆ యొక్క పౌండ్రక వాసుదేవుడు అంటే ఒక కొండను దావాగ్ని తగలబెట్టేస్తే మొత్తం కాలిపోయి ఉత్త కొండ ఉంటుంది చూడు, అట్లా పౌండ్రక వాసుదేవుడి యొక్క శరీరం మీద ఉండేటువంటి ఈ అవయవాలన్నీ కూడా మాడిపోయినట్టు అయిపోయి ఒక మాడిపోయిన పర్వతం మాదిరి అయిపోయినాడు అనమాట. అయినా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అట్లా చేసేటువంటి ఆ యొక్క పౌండ్రక వాసుదేవుడితో భయంకరమైనటువంటి సంగ్రామం చేసి వాడి ఆయుధాలన్నీ ధ్వంసం చేసి వాడి యొక్క రథాన్ని ధ్వంసం చేసి వాడి యొక్క ప్రగల్భాలన్నిటికీ కూడా సమాధానం చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ చక్రాయుధం వచ్చి నేరుగా పౌండ్రక వాసుదేవుడి యొక్క కంఠాన్ని కాకుండా కంఠాన్ని యొక్క నడుముల దగ్గర అన్ని కూడా ముక్కలుగా కోసేసింది అనమాట. ముక్కలుగా కోసేస్తే ఆ పౌండ్రక వాసుదేవుడు ఆ రణరంగంలో పడిపోయినట్టు. రణరంగంలో పడిపోయిన పాట కొరవ సైన్యం అంతా కూడా విజృంభించారు కృష్ణుడి మీదకి విజృంభిస్తే ఆ యొక్క పౌండ్రక వాసుదేవుడి సైన్యాన్నంతా కూడా ముక్కలుగా ఖండించేసి ఈ యొక్క సుదర్శన చక్రం మరలా వచ్చి కృష్ణుడి దగ్గరకు చేరింది. ఈ దృశ్యాన్ని కాశీరాజు చూశాడు. తన కళ్ళ ఎదుటనే తన మిత్రుని చంపేశారనే కోపంతో
కాశీరాజు విజృంభించి కృష్ణుడి మీదకి వచ్చాడు. రాకుండా ఉంటే పోయి ఉండేది. రాగానే అదే కోపం మీద మరలా ఆ చక్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. ఆ చక్రాయుధం కాశీరాజు యొక్క కంఠాన్ని కూడా ఖండించేసింది. ఇటు పౌండ్రక వాసుదేవుడు, కాశీరాజు, అనేక మంది వాళ్ళ సైన్యాలన్నీ కూడా మొక్కలైపోయినాయి. వాళ్ళ సైన్యాన్నంతా కూడా పూర్తిగా చంపేసినటువంటి వాడై శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ తన చక్రాయుధాన్ని ధరించి గరుడ వాహనారూఢుడై నేరుగా ద్వారకా నగరానికి వచ్చేసాడు ప్రశాంతంగా. ఇక్కడికి వచ్చేసి విజయ వార్త చెప్పినటువంటి వాడై హాయిగా కూర్చుని జోదం ఆడుకుంటూ వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ అంతటితో యుద్ధం అయిపోయింది. అంతటితో పోనిస్తారా? రణశేషం అని ఉంటుంది కదా. కాశీరాజు కుమారుడు ఉన్నాడు. కాశీరాజు కుమారుడు ఏం చేశాడంటే, మా నాయన్ను అన్యాయంగా చంపేశాడు కదా కృష్ణుడు, ఏదో స్నేహితులు కదా అని చెప్పి మేము ఇంటికి రమ్మన్నాం, వాళ్లకు తగులుంటే కొట్టుకోవాలి, కానీ మా నాయన స్నేహితుడిని యథాళం చంపితే మా నాయన పోతే మా నాయన కూడా చంపేశాడు కదా, పరమ దుర్మార్గుడు కృష్ణుడు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ గురువు ఉన్నాడు ఒక ఆయన, గురువు మహాశక్తివంతుడు అన్నమాట. ఆ గురువును పిలిచి కృష్ణుడి మీద ప్రయోగం చేయండి, ఏదన్నా మంత్ర ప్రయోగం చేయండి అన్నాడు. మంత్ర ప్రయోగం చేయమంటే గురువు ఏం చెప్పాడంటే, ఏం లేదు నాయన, ఒక ప్రయోగం ఉంది, ఆ ప్రయోగం చేసి నేను హోమం చేస్తాను, హోమం చేస్తే దాంట్లో నుంచి ఒక శక్తి వస్తుంది, ఆ శక్తి పోయి కృష్ణుడిని చంపేసి వస్తుంది, ద్వారకా నగరం కూడా భస్మం చేసేస్తుంది, చూడు నేను చేస్తానని చెప్పి ఒక హోమం చేశాడు. చేస్తే కృత్య అనేటువంటి ఆమెను గురించి చేశాడు అనమాట. కృత్య అనే ఒక శక్తి, భయంకరమైన శక్తి అనమాట. హ్రీం యాం కల్పయంతి నోరయ క్రూరాం కృత్యాం వధూమివ అనేటువంటి మంత్రంతో ఆ ప్రారంభించాడు హోమాన్ని. ప్రత్యంగిరాదేవి అంటారు. అవును, ప్రత్యంగిరాదేవి కృత్య అనేటువంటిది ఉందన్నమాట. హ్రీం తాం బ్రహ్మణ పణిర్నుద్మ ప్రత్యకర్తారమృచ్చదు అవబ్రహ్మద్విషోజహీ అని మంత్రం చెప్తూ ఆ ప్రత్యంగిరా హోమం చేశాడు. ప్రత్యంగిరా హోమం ఎప్పుడైతే చేశాడో, ఆ ప్రత్యంగిరా హోమం ఏంటంటే భయంకరమైనటువంటి వస్తువులతో చేస్తారు. ఉప్పు, మిరపకాయలు మొదలైనటువంటి కటు ద్రవ్యాలతో చేస్తారు. భయంకరమైనటువంటి శక్తి అన్నమాట. ఈయన సిద్ధుడు, అంటే ఈ గురువు ఎటువంటి వాడంటే ఆ మంత్ర సిద్ధుడు అన్నమాట. ఆ మంత్ర సిద్ధుడైనటువంటి ఆ గురువు చేసేటువంటి ఆ హోమగుండంలో నుంచి కృత్య అనేటువంటి దేవత వచ్చింది. ఆ కృత్య ప్రత్యంగిరా దేవత అన్నమాట. ఆమె శూలాన్ని పట్టుకొని ఉంది. ఆ శూలాన్ని పట్టుకొని ఉండేటువంటి ఆ కృత్యను ప్రయోగించేటువంటికి ఏం మీ కోరిక అన్నది. ఏమి లేదు, మమ్మల్ని అందరినీ సంహరించేశాడు, మా తండ్రి గారిని సంహరించినటువంటి కృష్ణ పరమాత్మను నాశనం చేయాలా, కృష్ణ పరమాత్మను చంపేసేయాలి, కృష్ణుడి యొక్క ద్వారకా నగరాన్ని అంతా ధ్వంసం చేసి రావాలంటే వెంటనే నన్ను ఆవాహన చేశారు కాబట్టి నేను పోయి ఆ కృష్ణుడిని చంపేసి వస్తానని చెప్పి ఆ కృత్య అనేటువంటి దేవత శూలాయుధాన్ని ధరించినటువంటిది నేరుగా ద్వారకా నగరం వైపు బయలుదేరింది. ఇక్కడ ఉండేటువంటి మంత్రంలో ఉండే శక్తి ఏంటంటే, మనం ప్రయోగం చేసిన తర్వాత ఆ ప్రయోగం దెబ్బకు ఎదుటి వాళ్ళు చనిపోతే ఇబ్బంది లేదు, వాళ్ళు గాని ఎదిరించి నిలబడగలిగితే ఈ ప్రయోగించబడినటువంటి శక్తి వచ్చి మనవలు తినేసిపోతుంది అనమాట. అంటే ఆ శక్తి పుట్టంగానే ఆకలితో పుడుతుంది, కోపంతో పుడుతుంది, క్రోధంతో పుడుతుంది. ఆ క్రోధానికి తగినటువంటి పరిహారం కనపడాలి. ఎందుకు పుట్టించారు? ఆయన సంహరించమని. నేరుగా ఆయన పోయి సంహరించలేకపోతే వీళ్ళని సంహరించేస్తుంది. అది యొక్క ప్రయోగాల్లో ఉండేటువంటి ఇబ్బంది అన్నమాట. సరే, అందువల్ల ఎదుటివాడి యొక్క శక్తి సామర్థ్యాలు గ్రహించి ఈ అభిచారిక హోమాలు భయంకరమైనవి చెయ్యాలి. లేనప్పుడు మనకే ఇబ్బంది అన్నమాట. వీళ్ళు ప్రయోగించేశారు, కృష్ణుని చంపేస్తుంది మహాశక్తి కదా అని. నేరుగా ఆమె శూలాన్ని ధరించి పెద్ద పర్వతాకారంతో ఆ ద్వారకా నగరం దగ్గరికి పోయింది. ద్వారకా నగర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా ఆకాశంలో పెద్ద ఆకారంతో ఆమె ఆ శూలాయుధాన్ని ధరించి ద్వారకా నగరం మీద దిగిందనమాట.
ద్వారకా నగరం మీద దిగేటోటికి అందరూ హాహాకారాలు చేస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక శక్తి, భయంకరమైనటువంటి శక్తి శూలాయుధాన్ని ధరించి మన ద్వారకా నగరం మీదకి వస్తుంది, నాలిక ఇంత పొడుగుని తీసుందని చెప్పారనమాట. కృష్ణుడు అప్పుడు ఎవరితోనో జోదం ఆడుతూ ఉన్నాడు. వెంటనే కళ్ళు మూసుకొని చూశాడు. కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూస్తే, ఓహో, కాశీరాజు కుమారుడు ఈ విధమైనటువంటి ప్రయోగం చేశాడు కదా అని చెప్పి అనుకొని వెంటనే సుదర్శన చక్రాన్ని ధ్యానం చేశాడు. సుదర్శన చక్రం వచ్చేసింది. ఆ సుదర్శన చక్రం ద్వారకా నగరంలో కృత్య రాగానే ఆ కృత్యకు ఎదురుగా ఈ యొక్క చక్రం పోయింది. ఈ చక్రంలో నుంచి కొన్ని కోట్ల సూర్యుడి యొక్క వెలుగు, ప్రకాశం వస్తుందన్నమాట. ఆ ప్రకాశానికి ఆ కృత్యకు కళ్ళే కనపడడం లేదు. వెంటనే కృత్య ఆ చక్రాయుధాన్ని ఎదిరించి ద్వారకలేకి రాలేక వెనుదిరిగినటువంటిది ఆ కాశీరాజు కుమారుణ్ణి, ఆ గురువుని చంపేసేదానికి ఎవరో ఒకరిని చంపాలా పుట్టిందని. వీళ్ళని చంపన్నారు, ఇక్కడ చంపలేరు కాబట్టి వాళ్ళని చంపేసేయాలని చెప్పి శరవేగంతో వెళ్ళిపోతుంది కాశీకి. వెంటనే ఈ సుదర్శన చక్రం కూడా వెంబడించిందనమాట. వెంబడించి వెంటనే అమిత వేగంతో పోయిందనమాట. పూర్తిగా వారణాసికి వెళ్ళినటువంటి ఆ యొక్క కృత్య ఆ గురువును, ఆ రాజు కుమారుణ్ణి సంహరించే లోపలే చక్రాయుధం వెళ్ళిపోయింది. ముందుగానే వెంబడించి చక్రాయుధం వెళ్ళిపోయి ఒక్కసారిగా ఒక్క వెలుగు వచ్చింది. ఆ వెలుగుతో పాటు ఈ కృత్య ఆ వెలుగులో అదృశ్యమైపోయింది. అంటే అక్కడ రాజును వాళ్ళని కూడా చంపడానికి వీలు లేకుండా ఈ చక్రాయుధం అడ్డుపడ్డది. ఈ చక్రాయుధం యొక్క వెలుగులో అదృశ్యమైపోయింది. అప్పుడు ఆ చక్రాయుధాన్ని చూశారు ఈ యొక్క రాజు, గురువు. కానీ చక్రాయుధం అంత సులభంగా వదిలిపెట్టలేదు. వీళ్ళని ఇలా వదిలిపెడితే ఇటువంటి ప్రయోగాలు మరలా రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు, చేస్తూనే ఉంటారని చెప్పి ఒక్కసారి ఆ కాశీరాజు యొక్క నగరం పైకి వెళ్ళింది. చక్రం పైకి వెళ్ళి ఆ పైనుంచి నిప్పుల వర్షం కురిపించింది అనమాట. నిప్పుల వర్షం కురిపిస్తే ఈ కాశీరాజు కుమారుడితో పాటు ఆయన యొక్క సౌధాలు, ఆ కాశీరాజు పరిపాలించేటువంటి ఆ యొక్క అంతఃపురము, ఆయన యొక్క సభ, ఆయన యొక్క గుర్రపుశాలలు, గజశాలలు, ఆ ప్రాంతం అంతా కూడా ఆయన రాజధాని మొత్తం ధ్వంసం అయిపోయింది అనమాట. అంటే బూడిదైపోయింది. కాశీనగరము అంటే కాశీనగరంలో విశ్వేశ్వరుడి దేవస్థానం ఉండే, గంగా నది ఉండే ప్రాంతం వేరు. కాశీరాజు తన యొక్క అంతఃపురము, తన యొక్క సౌధాలు తాను నిర్మించుకొని పరిపాలన చేసే ప్రాంతం వేరనమాట. ఆ ప్రాంతం వరకు అంటే ఆయన యొక్క ఆ కోట గోడ నిర్మించుకున్నాడు కదా, ఆ కోట గోడ నిర్మించుకొని ఆయన నిర్మించుకున్నటువంటి అంతఃపురం వరకు అక్కడ ఎవరు లేరు, భస్మం అయిపోయింది. భస్మం చేసేసి ఈ సుదర్శన చక్రము నేరుగా బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు చేరిపోయింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు చక్రాయుధం చేరింది అంటే అక్కడ పని చేసుకొని పూర్తిగా వచ్చేసిందని అర్థం అనమాట. ఈ విధంగా జనమేజయ మహారాజా ఆ పౌండ్రక వాసుదేవుడి యొక్క గర్వాన్ని అణిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కృత్యను జయించాడు. కాశీ పట్టణాన్ని పరిపాలించే రాజు యొక్క ఆ సౌధాలన్నీ కూడా ధ్వంసం చేసి బూడిద చేసేసాడు. అక్కడ రాజునే లేకుండా చేశాడు. ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి శ్మశాన వాటిగా మార్చేశాడు. అటువంటి పరాక్రమవంతుడు కృష్ణ పరమాత్మ అని చెప్పి ఈ జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు చెప్తూ ఇంకా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి ఘట్టాలు ఎన్నో చేశాడయ్యా. దంతవక్తుడిని చంపాడు, శిశుపాలుని చంపాడు. అదే విధంగా భారత యుద్ధంలో ఆ ద్రోణాచార్యులు, అశ్వత్థామ, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు, కృపాచార్యులు, వీళ్ళకి అసలు చావే లేదు. చావు లేనటువంటి వాళ్ళను కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి వాడు కృష్ణుడు. అదే విధంగా అనేక మంది రాక్షస సంహారం చేసినటువంటి మహానుభావుడు. అదీగాక విశేషించి జనమేజయ మహారాజా
మీ తండ్రి గారైనటువంటి పరీక్షిత్ నరేంద్రుడు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం వల్ల ప్రాణాలు కోల్పోయి మృతుడైపోయినాడు. మృతుడైనటువంటి ఆ శిశువును శ్రీకృష్ణుడే కదా బ్రతికించింది, పరిరక్షించింది. ఆయనే కదా మీ తండ్రి గారైన పరీక్షిత్తు. ఆ విషయం నీకు తెలుసు కదా. కాబట్టి ఆ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికే సాధ్యం కాదయ్యా. కుంతీదేవి మాట ప్రకారం అంత భారత యుద్ధం జరిగితే తన కుమారులను రక్షించమని ఆమె ప్రార్థిస్తే ఆ పంచపాండవులకు ఎలాంటి హాని లేకుండా కాపాడినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ కూడా ఆ కృష్ణ పరమాత్మ నిర్వహించాడు. అటువంటి ఆయన యొక్క చరిత్ర మనం తెలుసుకున్న విన్న మన పాప పరిహారం అయిపోతుందని చెప్పి జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు ఈ ఘట్టాలన్నీ కూడా చెప్పి, ఇంకా జనమేజయ మహారాజు ఇంకా కూడా కృష్ణ పరమాత్మ యొక్క విషయాలు తెలుసుకోవాలని అడిగితే అనేక విషయాలున్నాయి, ఆ విషయాలన్నీ కూడా నేను విశదీకరిస్తాను నీకని చెప్పి ఆయన ఆ వృత్తాంతాలన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ ఉత్తర హరివంశంలో షష్టమాశ్వాసాన్ని పూర్తి చేశాడు. సకల జలధి వేలా శైల ప్రాపమాత ప్రకట కరటి సైన్య భవ్య సౌజన్య ధన్య వికల నికర రక్ష వికట నికర రక్ష వీక్షితో దీర్ణ పూర్ణ ప్రకటిత సుగుణౌఘ బాంధవా మోఘమేఘ. ఇది శ్రీ శంకర స్వామి సంయమీశ్వర చరణ సరోరుహధ్యానానంద సౌందర్య ధుర్య శ్రీ సూర్య సుకవి సంభవ శంభుదాస లక్షణాభిధేయ ఎర్రయనామిధేయ ప్రణీతం వైన హరివంశంబున ఉత్తర భాగంబునందు షష్టాశ్వాసము. ఈ విధంగా మనం ఉత్తర హరివంశంలో 6వ ఆశ్వాసాన్ని పూర్తి చేసుకున్నాం. తర్వాత రేపటి నుండి 7వ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.